యేసుక్రీస్తు నామం పేరిట ఈ యొక్క పునరుద్ధాన ఆరాధన కూడి వచ్చిన మీకును, యూట్యూబ్ ద్వారా వర్తమానం వింటున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఈరోజు నేను చెప్పబోయే వాక్యానికంటే ముందు ఒక విషయాన్ని చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. నేను శుక్రవారం సాయంత్రం అంటే రాత్రి ఇంచుమించు 12 గంటల వరకు మెలకువగా ఉండి కాస్త ప్రార్థనలో గడిపిన తర్వాత సేద తీర్చుకున్నాను. దేవుడు ఒక తల్లిని చూయించిండు. అంటే కలలో ఒక తల్లి చూయించిండు. ఆమె ఏడుస్తుంది. నేను అడిగాను, ఎందుకు ఏడుస్తున్నామా అని. ఆమె దగ్గర సమాధానం లేదు. ఈ లోపల ఒక పెద్ద దైవజనుడు, నేనెన్నడూ చూడలేదు ఆయన్ని, మంచి రూపము కలిగిన దైవజనుడు. ఆ దైవజనుడు నా యొద్దకు వచ్చి నన్ను ఒక ప్రశ్న వేసిండు. అదేమిటంటే, ఈమె ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తుంది, కానీ ఎందుకు ఏడుస్తుంది అన్నది నాకు తెలియట్లేదు అన్నాడు ఆ పెద్ద ఆయన. కాస్త నువ్వు కనుక్కొని నాకు చెబితే మంచిది అని ఆ పెద్ద ఆయన చెప్పిండు. నేను శుక్రవారం ఆ కళను ముగించుకున్న తర్వాత శనివారం నిన్నటి దినాన ఒక హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ కొన్ని ప్రాంతాలు నేను పరీక్షించాను. కొంతమంది మనుష్యులను నేను పరీక్షించాను. నేను కాస్త అలా బయటికి వెళ్ళొద్దామని వెళ్ళిన సమయంలో ఒక అమ్మ ఏడుస్తుంది. సరే, ఏదో వాళ్ళ పిల్లలకు బాగోలేదేమో అందుకే ఏడుస్తుందిలే అని నేను ఏమి కదిలీలేదామని మరలా కొంచెం లోపలికి వచ్చాను. మరలా ఒక 10 మంది పెద్దోళ్ళను చూశాను, పరీక్షిస్తాను. ఇంకొక పెద్ద ఆమె మనస్తాపానికి గురి చెంది ఏడుస్తుంది, కానీ కన్నీళ్ళు రావట్లేదు పైకి. నేను ఆమెను తేటగా చూశాను. ఏడుస్తుంది కానీ కన్నీళ్ళు పైకి రావట్లేదు. హృదయం అంతా దుఃఖంతో నింపబడి ఉంది, వేదనతో ఉంది, కానీ ఏడుస్తుంది. కొంతమందిని చూశాను, వాళ్ళు ఏడుస్తున్నారు, కానీ కన్నీరు పైకి లేదు. నేను అది చూసుకొని వచ్చిన తర్వాత మనింబోళ్ళ ఇంటికి రావాలి ప్రార్థనకి, సమయం కొద్దిగా ఉంది. నేను రాత్రి ఏ వాక్యం చెప్పాలి ప్రభు అని బండి మీద వచ్చేటప్పుడే చిన్న ప్రార్థన చేసుకుంటే రాత్రి బోధించిన వాక్యాన్ని దేవుడు చెప్పమన్నాడు, చెప్పాను.
నేను ఆల్రెడీ రాత్రి చెప్పా, రేపు మనం ఒక వాక్యాన్ని బోధించుకోబోతున్నాం అని. దేవుడు ఈరోజు నిన్నొక ప్రశ్న అడుగుతుండు. అదేంటంటే, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? దేవుడు నిన్నడిగే ప్రశ్న ఏంటంటే, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? చాలామంది సందర్భం తెలియకుండానే ఏడుస్తున్నారు. చాలామంది బాధ ఉన్నా కానీ ఏడవలేకపోతున్నారు. చాలామంది సమస్య ఉన్నా కానీ దేవునికి చెప్పుకోవట్లేదు, కానీ ఏడుస్తున్నారు. ఏడవటం సమస్య కాదు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నది దేవునికి కావాలి. నీకు సమస్య ఉంది, నేను కాదనట్లేదు. నీకు ఇబ్బందులు ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ ఎందుకు ఏడుస్తున్నావు అన్నది మాత్రం దేవునికి తెలియాలి. తెలిసేలాగా నువ్వు ఏడిస్తే ఆయనకు తెలియదా? తెలుసు. మనకి జన్మనిచ్చింది ఆయనే, మానవుడికి కారణ జన్ముడు ఆయనే. తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునిపే దేవుడు నిన్ను నన్ను చూసిండని లేఖనాలు సెలవిస్తున్నాయి. నాకు తెలియకుండా, నా ఆజ్ఞ లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటైనా రాలదు అని దేవుడు చెబుతుండు. ఆయనకు తెలుసు, కానీ నువ్వు ఆయనకు చెప్పట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో కుష్ఠిరోగం కలిగిన వాళ్ళు వచ్చారు. గుడ్డివాడు కేకేసిండు, చెవిటి మోగ దెయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చారు. రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది. పక్షవాతంతో ఉన్నవాడిని తీసుకొచ్చారు. శతాధిపతి దాసుని రోగం కొరకు వచ్చిండు. ఇలాగనే చాలామంది యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అయితే యేసు ప్రభు, నేను నీకేం చేయాలనుకుంటున్నాను అని అడిగిండు. నువ్వు ఏడవటం కాదు సమస్య, నువ్వు ఏడవద్దు. మార్తా మరియా కూడా ఏడుస్తున్నారు. ఏడవటం కాదు సమస్య, నేనేం చెయ్యాలి, ఎందుకు ఏడుస్తున్నావు అన్నది దేవునితో చెప్పుకుంటే ఆ ఏడుపుకున్న అర్థము, ఆ ఏడుపుకున్న ప్రతిఫలము, ఆ ఏడుపుకున్నటువంటి వేదన, దుఃఖము ఏదైతే ఉండిందో దానికి ప్రతిఫలాన్ని దేవుడు నీకు కలుగజేస్తాడు. ఈరోజు చాలామంది మందిరానికి వస్తున్నారు. ఇప్పుడు ఆరాధనలో కూడా చాలామంది ఏడిచారు. ఎందుకు ఏడిచిను అన్నది దేవుని ప్రశ్న. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడే నువ్వు ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? నీ కన్నీరు వృధా కాకూడదు. నీ కన్నీరుకు ప్రతిఫలము కలిగే ఏడుపును మాత్రమే నువ్వు ఏడవాలి. నీ కన్నీటికి ప్రతిఫలం ఉండాలి. నీ కన్నీటికి ఒక ప్రత్యుత్తరం ఉండే కన్నీరు నువ్వు కారవాలి. నువ్వు ఏడుస్తున్నావు, ఏడవట్లేదు అనట్లే. నేను స్వయముగా యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు ఒక అమ్మను అడుగుతుండు, అమ్మా నువ్వెందుకు ఏడుచుచున్నావు? చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనం.
యోహాను సువార్త 20వ అధ్యాయం 13. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, చాలు. దేవదూతలు మరియను అడుగుతున్నారు. మరియ ఏడుస్తుంది. ఎక్కడ కూర్చొని ఏడుతుంది? సమాధి దగ్గర కూర్చొని ఏడుతుంది. ఎవరి కోసం ఏడుస్తుంది? యేసు ప్రభు కోసం ఏడుస్తుంది. ఆ విషయం దేవునికి తెలుసు. అయినా అసలు ఆమె ఉత్రిత్రం ఏంటో తెలుసుకోవటానికి, ఆమె కన్నీటికి కారణం ఏంటో తెలుసుకోవటానికి పరలోకములో నుండి దిగివచ్చిన దేవదూతలు మరియను అడుగుతున్నారు. అమ్మా ఎందుకు నువ్వు ఏడుచుచున్నావో? దేని కొరకు నీ కన్నీరు? దేనికోసం నువ్వు ప్రలాపిస్తున్నావు? ఎవరి కోసం నువ్వు ఏడుస్తున్నావు అని మరియను అడుగుతున్నారు. అదే ప్రశ్న దేవుడు సంఘాన్ని అడుగుతున్నాడు. నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? మనుష్యులు పట్టించుకోవట్లేదని ఏడుస్తున్నావా? జాగ్రత్తగా వినాలి. మనుష్యులు విలువనివ్వట్లేదని ఏడుస్తున్నావా? మనుష్యులు పలకరించట్లేదని ఏడుస్తున్నావా? నన్నెవరు ప్రేమించట్లేదని ఏడుస్తున్నావా? నన్నెవరు అర్థం చేసుకోవట్లేదని ఏడుస్తున్నావా? ఎందుకు నువ్వు ఏడ్చేది? నీ ఏడుపుకు గల కారణం ఏంటి అసలు? నీ ఏడుపు, నువ్వు ఏడ్చే ఏడుపు దేవుని దృష్టికి ఇంపుగా ఉంటుందా, అసహ్యాన్ని పుట్టిస్తుందా? లోకంలో కొందరు ఉంటారండి, ఎదుటివాడు ఎదుగుదలని వారవలేక ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు లోకములో ఉన్నారు, క్రైస్తవులలో కూడా ఉన్నారు. ఎదుటివాడు కాస్త నున్నగా అగపడితే చాలు ఏడుస్తారు. ₹1 వెనకేసుకుంటే చాలు ఏడుస్తారు. కష్టపడి ఒక నివాసాన్ని కట్టుకుంటే చాలు ఏడుస్తారు. కష్టపడి ఒక వాహనాన్ని సంపాదించుకుంటే చాలు ఏడుస్తారు. వివాహం చేసుకున్న ఏడుస్తారు, గర్భఫలం ధరించిన ఏడుస్తారు, ధరించకపోయినా ఏడుస్తారు. ధరించిన దానిని చూసి ఏడ్చేవారు కొంతమంది, ధరించిన దానిని చూసి ఏడ్చేవారు కొంతమంది. ఈ ఏడుపుల దేవునికి ఇష్టమైనవి ఇవే? ఒక క్రైస్తవుడు ఏడవలసిన ఏడుపులు ఇవే? దేని కొరకు ఏడుస్తున్నారు? దేవుడు నిన్నడుగుతున్న ప్రశ్న, అమ్మా ఎందుకు నువ్వు ఏడుచుచున్నావు? ఉద్దేశముతో నువ్వు ఏడుస్తున్నావు. నీ మనస్సులో ఉన్న ఆవేదన ఏంటి? ఏ విషయము కొరకు నువ్వు ప్రలాపిస్తున్నావు? నువ్వు కార్చే కన్నీరు విలువైనదా, వృధా అయినదా? కొంతమంది కన్నీళ్ళు ఉండవు కానీ ఏడుస్తూనే ఉంటారు. అది ఎట్టో తెలుసా? మాటలో కూడా ఏడుపే. కన్నీళ్ళుండు కానీ ఏడుస్తూనే ఉంటారు. ఆయన చూడప్పుడు వచ్చిండు, ఈరోజు సంఘాన్ని ఎట్టగట్టిండో, మన సంఘం ఎట్ట చచ్చింది, అది ఏడుపు. కన్నీళ్ళుండు కానీ మాటే ఏడుపు. వాళ్ళ చూడు, వాళ్ళ పిల్లల చూడు, వాళ్ళ ఆయన చూడు, వాళ్ళ ఆవను చూడు, ఇదొక ఏడుపు. వాళ్ళ సంసారం చూడు,
కొంతమంది కన్నీళ్ళు అవసరం లేదు ఏడవటానికి, మాటల్లోనే ఏడుపు, ఓర్చుకోలేని ఏడుపది, వారవలేని ఏడుపది, కడుపు మంటతో ఉండే ఏడుపది, అసూయతో ఉండే ఏడుపది. కానీ పరిశుద్ధ గ్రంథములో దేవుడు నిన్ను కోరుకుంటుంది ఏమిటంటే, నీవు ఎందుకు ఏడుస్తున్నావు, అది దేవునికి కావాలి. నీ ఏడుపు దేవునికి ఇంపైనదైతేనేమో నీకు సమాధానం కలిగిద్ది, నీకు ఆశీర్వాదం కలిగిద్ది, నీకు నెమ్మది కలిగిద్ది, నీతో ఒక సమాధాన బంధమైన అనుభవాలతో కలిసి ఉండటానికి దేవుడు మార్గాలను సరళం చేస్తాడు. అలా కాకుండా దేనికి పడితే దానికి, చిన్నదానికి పెద్దదానికి, విలువలేని వాటి కోసమో ఒక క్రైస్తవుడు ఏడవకూడదండి. ఒక క్రైస్తవులు ఎన్నడూ కూడా కన్నీరుని వృధా చేసుకోకూడదు. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నీవెందుకు ఏడ్చుచున్నావో నీకు తెలియాలి, దేని కొరకు నువ్వు ఏడ్చుచున్నావో నీకు తెలియాలి. ఇతరుల కోసం నువ్వు ఏడవటం కలిగితే కనుక అది వదిలేసేయి. ఇతరుల కుటుంబాన్ని చూసి ఏడుస్తుంటే అది వదిలేసేయి. ఇతరులు పిల్లలను చూసి ఏడుస్తున్నట్లయితే అది వదిలేసేయి. ఎందుకో తెలుసా, అది నీకు నష్టాన్ని కొని తెచ్చిపెట్టిద్ది, నీ ఇంటికి నష్టాన్ని కొని తెచ్చిపెట్టిద్ది. వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు, వాళ్ళు సంతోషంగానే ఉంటారు, వాళ్ళు సమాధానంగానే ఉంటారు. వాళ్ళు ఎన్ని బలహీనతలలో ఉన్నా కానీ ఆ బలహీనతలో సంతోషముగానే ముందుకు కొనసాగుతూ ఉంటారు వాళ్ళు. కానీ నువ్వు ఏడుస్తున్న చూసిన ఏడుపు, వాళ్ళు అట్టున్నారు, వీళ్ళెట్టున్నారు, వాళ్ళకేమైంది వీళ్ళకేమైంది అన్న ఏడుపు ఉంది చూసిన, ఆ ఏడుపు నీకు నష్టాన్ని తీసుకొచ్చి పెట్టిద్ది. ఆ ఏడుపు వల్ల నీకు అసమాధానం కలిగిద్ది. ఆ ఏడుపు వల్ల నీకు శ్రమ కలిగిద్ది. కాబట్టి నువ్వు ఏడ్చే ఏడుపు ఏదైతే ఉన్నదో అది నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ సంఘము కోసం, నీ సేవకుడి కోసం, నీ కోసం ఏడుచుటకు మాత్రమే. నశించిపోతున్న జనుల కొరకు, రక్షణ లేకుండా నరకానికి అంచులు మట్టుకుపోయిన వారి కోసం మాత్రమే నీ ఏడుపు, నీ కన్నీళ్లు కార్చబడాలి. అందుకే యేసు ప్రభు సిలువను మోస్తూ 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 దారిలో మధ్యలో ఆగి, కొందరు ఏడుస్తున్నారు, జాగ్రత్తగా వినాలి, ఆడవాళ్ళందరూ ఏడుస్తున్నారు. దేనికి ఏడుస్తున్నారంటే, అయ్యో యేసయ్య భుజాలపైన సిలువను పెట్టారే, మొయ్యరాని భారమును ఆయన మీద మోపారే, పిడుగుద్దులు గుద్దారే, అవమానించారే, హేళన చేశారే అని ఏడుస్తున్నారు. ఏడవద్దన్నట్లేదు, ఏడుస్తున్నారు. అయితే యేసు ప్రభు ఉద్దేశం ఏంటో తెలుసా, ఇప్పటి వరకు ఇక ఏడిచింది చాలు, మీరు ఇక నుంచి మీరు ఏడవలసింది ఎవరి కోసం అంటే మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పో. ఏమన్నాడు యేసు ప్రభు, మీరు ఏడ్చింది చాలు, అంత్య దినాలు రాబోతున్నాయి, అపాయకరమైన కాలాలలో మనం జీవిస్తున్నాము, కృపాకాలములో మనం వసిస్తున్న దినాలు, అంత్య దినాల్లో ఉన్నాము. కాబట్టి ఈ అంత్య దినాలలో నువ్వు ఏడవాల్సింది దేనికోసం అంటే నీ పిల్లల కోసం, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం నువ్వు ఏడవాలి. అదే యేసు ప్రభు చెప్పింది. ఇక చాలు, నా కోసం ఏడ్చిన ఏడుపు చాలు, నేను నీ కొరకు త్యాగం చేశా, నీ కొరకు ప్రాణం పెట్టా,
నేను తిరిగి పునరుద్ధానుడై లెగుస్తాను, మీ మధ్యలో సంచరిస్తాను. పరిశుద్ధాత్మ అనబడిన దేవుడు మీ మధ్యన సంచరిస్తాడు. త్రిత్వములో ఏకత్వమైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు నీకు తోడుగా ఉంటారు. కానీ నీవు వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు ఏడవలసింది, ఎవరెవరినో చూసి కాదు నువ్వు ఏడవలసింది, కుళ్ళుకోవాల్సింది. ఈ కుళ్ళు బ్రతుకులు మానుకొని, ఈ కుళ్ళు ఆలోచనలు మానుకొని, హృదయంలో కుళ్ళనే ఏడుపును వదిలేసి, అసహ్యమనే ఏడుపును దూరం చేసుకొని, ద్రోహం అనే కన్నీరుని దూరం చేసుకొని, ముందు నీ కోసమో నీ పిల్లల కోసం ఏడువు నువ్వు. అది యేసు ప్రభు చెప్పింది. ఎందుకు ఏడుస్తున్నారో కూడా తెలియట్లేదు. ఎందుకు ఏడుస్తున్నారో, ఎందుకు మాట్లాడతారో, ఎందుకు అవమానిస్తారో, ఎందుకు హేళన చేస్తారో కూడా తెలియదు కొంతమందికి. అదొక ఏడుపు. అవమానించటం ఒక ఏడుపు అండి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఓర్చుకోలేరు, అదొక ఏడుపు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో సమాధాన పడి ఉంటే ఓర్చుకోలేరు, అదొక ఏడుపు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో స్నేహం చేస్తుంటే ఓర్చుకోలేరు, అదొక ఏడుపు. ఈ ఏడుపులు కాదు మనం ఏడవాల్సింది. మనం ఏడవాల్సిన ఏడుపు ఏమిటంటే, మోషేబాయ్ కైకుసోరా ర్యాప్, మనం ఏడాల్సిన ఏడుపు ఏమిటంటే, హలో, నీ కోసమో నీ పిల్లల కోసం నువ్వు ఏడవాలి. స్తోత్రం చెప్పు, మంచిగా చెప్పు. దేనికోసం ఏడాలి? నీ కోసము నీ పిల్లల కోసం ఏడవాలి. దేనికోసం ఏడుస్తున్నావో కూడా తెలియకుండా ఏడిస్తే ఉపయోగం ఏముందంటే, ఉపయోగం ఏముంది? చూసినవా ఎట్టబోతుందో అంటారు, అదొక ఏడుపు. చూసినవా ఎట్టబోతుందో అంటారు, అదొక ఏడుపు. చూసినవా ఎట్టొచ్చిండో అంటారు, అదొక ఏడుపు. ఇవన్నీ ఏడుపులే, కన్నీళ్ళు అవసరం లేదు దీనికి. చూసినవా ఎట్ట తింటున్నారా అంటారు, అది ఏడుపే. ఏడుపేనండి అది. చూసినవా ఎట్టగట్టుకున్నారో అంటారు, అది ఏడుపే. చూసినవా ఎంత సంతోషంగా ఉంటున్నారు అంటారు, అది ఏడుపే. నువ్వు ఏడవలసిందేంది? యేసు ప్రభు నిన్ను ఎందుకు ఏడవమన్నాడు? దేనికోసం ఏడవమన్నాడు? నీ కోసం, నీ పిల్లల కోసం ఏడు. దేనికంటే కొంతమంది నటిస్తూ ఏడుస్తున్నారు సిలువను మోసుకుంటూ పోతుంటే. నటిస్తూ ఏడుతున్నారు, నటనతో కూడిన ఏడుపు. అందరూ ఏడుతున్నారు. మగ్దలేని మరియ ఏడుతుంది, యోసేపు భార్య మరియ ఏడుతుంది, ఇంకొక మరియ ఏడుతుంది, 7 దెయ్యాలు పట్టిన మరియ ఏడుతుంది. అందరు మరియాలు ఏడుతున్నారు. మధ్యలో ఉన్న చీపిరి కట్ట లాంటి దానిని, సిపోర లాంటిదని నేను ఏడవపోతే మళ్ళీ ఆయన వత్త నన్ను చూస్తాడేమో అని ఏడుతుంది ఒక ఆడ. నన్ను చూస్తాడేమో, వీళ్ళందరూ ఏడుతుంటే నేను ఏడవకపోతే ఆయన నన్ను చూస్తాడేమో అని. అర్థమైందా? ఎక్కుళ్ళు రాపోయినా ఎక్కుళ్ళు పెట్టి ఏడుతుంది. ఆయాసం రాకపోయినా ఆయాసం వచ్చినట్టే ఏడుతుంది. ఏడుపు రాకపోయినా పక్కెమ్మట కన్నీళ్లు తీసుకొని రాసుకుంటుంది. ఇంకా ఏడుపు రాపోతే నోట్లో ఉమ్ము తీసుకొని రాసుకుంటుంది. ఆయన వస్తుండు, నన్ను చూస్తాడు, అబ్బా ఏవేడుతుంది నా కోసం అనుకుంటాడు, సిలువలో నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నా కోసం పరలోక ద్వారాలు తెరుతుడని కన్నీళ్ళు రాకపోయినా అనుకొని, ఒకవేళ ఊమి రావట్లేదను నోట్లో ఆడ ఏడ నీళ్ళు తెచ్చుకొని కొద్దిగా అట్టోకట్ట ట్రై చేస్తే ఆయన నన్ను చూస్తుడు, ఆయన దృష్టిలో పడితే చాలు.
ఆయన నన్ను మెచ్చుకుంటే చాలని ఏడుతుంది ఇక్కడ. ఆమెను చూసిండు యేసు ప్రభు. స్తోత్రం చెప్పండి. ఆమెను చూసి అంటాడు, అమ్మా ఏడవ మాకు. ఏమంటాడు చెప్పండి. అమ్మా ఏడవ మాకు. లేదు ప్రభు, నేను ఏడుస్తా, అందరూ ఏడుస్తున్నారు. అందరూ ఏడుస్తున్నారు, నేను ఏందిరా క్యారే ఏం చేస్తున్నారా మీరు? ఏంది మీ ఇద్దరు డిస్కషన్? దేని గురించి చెప్పండి ఒకసారి. అడిగింది ఎంత అంటండి ఎట్ట అంటండి. ఏందయ్యా ఏం అడిగినావు? అడిగింది ఎంత అంటుంది, ఎంత ఎట్ట అట్ట అంటుంది. అయితే యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా ఏడవద్దు, నటించొద్దు, నీ నటన నాకు తెలుసు. నీ కోసం, నీ పిల్లల కోసం ఏడు చాలు. ఎందుకు నీ కోసం ఏడమన్నాడో తెలుసా? నీ యాక్టివిటీ మారట్లేదు కాబట్టి, నీ స్వభావం మారట్లేదు కాబట్టి. దేనికోసం ఏడమండో తెలుసా? పక్కెమ్మటోళ్ళని చూసి ఏడుతున్నావు కాబట్టి. ఎవరిని చూసి ఏడుతుందేమా? ఆ మరి అని తొంగి చూసి వాళ్ళందరూ ఏడితే ఆయన అక్కడ అందరిని మెచ్చుకుంటూ వస్తాడు. ఏడకొచ్చాక నేను ఏడవబోతు నన్ను మెచ్చుకోడని వాళ్ళని చూసి ఏడిసే ఏడుపు నిజమైన ఏడిపేనా? చెప్పండి. ఇప్పుడు కుమారమ్మ గారు వాళ్ళ పిల్లల కోసం ఏడుతుంది. పక్కన ఉన్న లలిత నా పిల్లల కోసం ఏడవపోతే మళ్ళీ ఆయన రేపు అడుగుతుడేమో అని ఏడితే అది ఏడుపా? కుమారమ్మకి అంతరంగంలో నుంచి వచ్చింది ఏడుపు. అర్థమైందా మీకు? ఉదాహరణ చెబుతున్నా మీకు. అంతరంగంలో నుంచి వచ్చింది ఆమెకి. కుమారమ్మని ఏడుపుని చూసి లలితమ్మ నేను ఏడవకపోతే ఇక రేపు కంపల్సరీగా అడుగుతాడు, నీకు అసలు సెన్స్ ఉందా, మైండ్ సెట్ ఉందా? పిల్లలు ఆడ ఉన్నారు, ఆ పిల్ల ఆడుంది, వాడేమో పోయి చెన్నైలో ఉన్నాడు, అసలు ఏడుతున్నావా నువ్వు? నేను అంటానేమో అని ఏడితే అదే ఏడుపైద్ది. చెప్పు లేయమ్మా, ఏ ఏడుపది? అమ్మా నువ్వు ఏడవద్దు, ఆ ఏడుపది. అమ్మా నువ్వు ఏడవద్దు. నువ్వు ఏడవలసింది దేనికోసమో తెలుసా? నీ పిల్లల కోసమే ఏడవాలి. నువ్వు నీ కోసం నువ్వు ఏడవటం నేర్చుకోవాలి. పక్క ఎమ్మటోళ్ళ మీద పడి ఏడవద్దు. వాడు ఏదన్నా కట్టుకొని ఎంత స్థాయి కన్నా ఎదగని, ఏ స్థానానికన్నా వెళ్ళని, ఏ హోదానే కలిగి ఉన్నాయి, ఎంత పరపతినన్నా కలిగి ఉన్నాయి, ఎంత ధనాన్నన్నా సంపాదించుకొని, ఏమన్నా చదువుని, ఏమన్నా ఉద్యోగం చేసుకొని, ఎంత పనే చేసుకొని, వ్యవసాయమే చేసుకొని, ఏదన్నా చేసుకొని పక్కెమ్మటోళ్ళని చూసి ఏడవద్దు. నీకోసం నువ్వు ఏడవటం నేర్చుకో. నువ్వు బాగుపడటానికి ఏడు. నీ పిల్లలు బాగుపడుతూ నువ్వు ఏడవటం నేర్చుకో. అందుకే దేవుడు అడుగుతున్నాడు, అమ్మ అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? అమ్మ నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఒక దైవజనుడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అడిగిందంట ఒక అమ్మని, పెద్ద ఆమె, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? వారం రోజుల నుంచి చూస్తున్నా, నీ కన్నీరు ఎందుకో, కళ్ళన్నీ కాయలు కాసేటట్టుగా ఏడుస్తున్నావు, ఎందుకమ్మా అని ఒకరోజు వారమంతా చూసి మరుసటి ఆదివారం రోజు కూడా అలాగే ఏడిస్తే ఆమెను అడిగిందంట దైవజనుడు, ఏంటమ్మా ఏమన్నా సమస్య చెప్పమ్మా, తండ్రి లాంటోడిని, ఆత్మీయ నాయకుడినమ్మా, నీకోసం ప్రార్థన చేస్తా, నాకు చెప్పలేనంత బాధ నీకేంటమ్మా, నాతో పంచుకోలేనంత వేదన ఏంటమ్మా నీకు? వారం రోజుల నుంచి చూస్తున్నానమ్మా నేను నిన్ను,
సంఘములందరినీ గమనిస్తున్నానమ్మా, నీ కళ్ళెందుకో ఎర్రగా కందిపోయేటట్లుగా ఏడుస్తున్నావు, దేనికోసం ఏడుస్తున్నావమ్మా అని అడిగితే ఆమె అన్నదంట, సంఘములు అసలు నాతో ఎవరు మాట్లాడట్లేదయ్యా, నాకెవరు ప్రైజ్లాడి చెప్పట్లేదయ్యా. ఎందుకండి ఏడిచిందావా? వారం రోజులు కన్నీరు, కళ్ళు కందేటట్టుగా ఏడిచింది. ఎందుకో తెలుసామా? సంఘంలో ఎవరు ఆమెకి అయ్యగారు దెబ్బకి సిట్రైట్ అయిందంట. ఓహో, ఈ వారం రోజులు ఏడిచింది ప్రైజ్లాడు కొరకు అన్నమాట. అబ్బాయి ఆడండు, బయట పనికి పోయిండు అయ్యా. మీ భర్త ఏడన్నాడు, ఈరోజు పనికి పోయిండు అయ్యా. పిల్లలు ఏడన్నారు, పేకాటకు పోయారయ్యా. నువ్వు ఏడిచేది దేనికి? సంఘంలో ఎవరు నాకు, సంఘంలో ఎవరు నాకు. అది ఏడవలసింది ఏంది? యేసుప్రభు చెప్పింది ఏంది? నీ కోసం, నీ పిల్లల కోసం. నువ్వు ఏడిచేది ఏంది? అవునన్ను బలకరియలే ఏంది? సుక్కుకి ఎక్కువైంది, మేరీకి ఎక్కువైంది, రేపుకి ఎక్కువైంది. ఏమండి? ఈ ఎక్కువైనా చూసుకోవడం సరిపోతుంది మనం. ఈ ఎక్కువలే ఇది ఈ ఏడుపే. ఈ ఏడుపు మానుకుంటే అర్థమైందా? నీకు విలువ ఉండిద్ది. దేవుడు కూడా ఎందుకు ఏడుస్తున్నావా అని అడగడు. ఈ ఏడుపులు మానుకోవాలా? ఆయన అన్నాడంట, ఈ వారం రోజుల నుంచి ఏడుతున్నావుగా అమ్మ, ఈ వారం రోజులు ఎప్పుడన్నా నాకు ప్రైజ్లాడు చెప్పినావా నువ్వు? అయ్యగారు అడిగిందంట ఏడిచినామని. అమ్మా, సంఘంలో ఎవరు ప్రైజ్లాడు చెప్పట్లేదని ఏడిచినవుగా. కళ్ళు ఎంత లావునో. నేను అనుకున్నా మీ ఆయనకి ఏమైనా కిడ్నీలు పోయినాయి ఏమో. అమ్మా, నువ్వు ఏడిచే ఏడుపుకి ఇంట్లో పాప వెళ్ళట్లేదేమో, డబ్బులు లేవేమో. నేనేమో సిద్ధపడుతున్నా, సాయంత్రం కొద్దిగా మాడికే పచ్చడాన్ని పంపిద్దా ఏమోకి నేను సిద్ధపడుతుంటే. అమ్మా, నువ్వు చెప్పింది బాగానే ఉంది, వారం రోజుల నుంచి ఏడుతున్నావుగా, మరి వారం రోజుల్లో నాకు ఎన్నడన్నా ప్రైజ్లాడని చెప్పినవు అమ్మా అంటే, మర్చిపోయానయ్యా. అంటే ఇప్పుడు నీ ఏడుపు అంతా ఏడుంది? సంఘం మీద ఏముంది అంటే మనం చెప్పాలన్న జ్ఞానం లేదులే, కానీ మనకొకళ్ళు ఏం ఫిలాసఫీ అండి తెలంగాణ మంది. మనం చెప్పేది లేదు, మనకు మాత్రం ఒకళ్ళు మనం పొగిడేది లేదు. మనల్ని ఒకళ్ళు, ఆమెకి ఏందంటే వాళ్ళ పిల్లలు ఏందంటే అబ్బో అనాలి. మన పిల్లల్ని మనం మెచ్చుకునేది మాత్రం, మన కుటుంబాన్ని మనం గనపరుచుకునేది మాత్రం, మన భర్తను మనం ప్రేమించేది మాత్రం లేదు. అందుకే నీ కోసం నువ్వేడు, ముందు నీ పిల్లల కోసం వేడు. నువ్వు ఎవరినో చూసి ఆడవద్దు. నువ్వు రీజన్స్ లేని వాటి కోసం ఆడవకూడదు. అర్థమైందా? విలువ లేని వాటి కోసం ఏడవకూడదండి. ఏడుపు అంటే చాలామంది కన్నీరే అనుకుంటారు. సంభాషణ కూడా ఒక ఏడుపే, తెలుసా మీకు? సంభాషణ అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఒక వ్యక్తి బాగుపడిన వారి గురించి మాట్లాడుతున్నారంటే అది ఏడుపు. అర్థమైందా మీకు? అది ఏడుపు. ఒక ఇద్దరు వ్యక్తులు సహవాసం కలిగి ఏదో ప్రేమ కలిగి మాట్లాడుకుంటున్నారంటే ఆ వ్యక్తి గురించి నచ్చకుండా మాట్లాడుకుంటున్నారంటే అది ఏడుపు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రంతా ఎలుగెత్తి ఏడ్చిరి. ఏం చేశారంట? ఎట్ట ఏడిచారంట అబ్బాయి? పండు బాయ్ ఎట్ట ఏడిచారు?
హాస్టల్కి పంపించినప్పుడు ఎట్టుండిద్ది మూమెంట్ ప్రారంభంలో. మన పింకీల హాస్టల్కి పోతే చిన్న మండవ పెద్ద మండవ పిల్లలు ఇద్దరు కవల పిల్లల్ని తీసుకొచ్చి చేశారు. ఓరి అమ్మ హాస్టల్లాగొద్దే నన్ను దేశపోయ్. గేట్ ఏడుంటే ఆడేడుతుంది. టీచర్లు అందరూ బయటకు వచ్చారు. వామ్మో హాస్టల్ ఏమో జరిగిందేమో అని. ఇక చూడు వాళ్ళమ్మ ఆ షర్టు తిప్ప ఈ షర్టు నన్ను దేశపోయ్ నన్ను దేశపోయ్. క్లాసులో ఉన్న పిల్లలు కూడా బయటకు వచ్చారు. అమ్మ హాస్టల్కి చెడ్డ పేరు వచ్చిద్దేమో, ఆడపిల్లల హాస్టల్ ఎవరన్నా ఏమో జరిగిందేమో ఊరేసుకుని వచ్చారు అనుకోని వాళ్ళు. పిల్ల ఎంత ఉందే, వామ్మో వద్దొద్దు నీ దండం పెడతా, వామ్మో అమ్మమ్మ నీ దండం పెడతా, నీ దండం పెడతా, వద్దొద్దు వాళ్ళ అమ్మని నీ దండం పెడతా, ఓ నువ్వు గిన్నెలకు అడగమంటే అడుగుతాను అంటుంది. నువ్వు పనికి పోయొచ్చే లోపల నీళ్ళు కాబడు అన్నీ చెబుతుంది ఆ పిల్ల. నీళ్ళు కాబడతాను, వాగులు ఉడుతాను, నీ దండం పెడతాను, దీన్ని ఒక్కదాన్నేవే నాకొద్దు అంటుంది. నిజమండి. ఈ పిల్లని చూసి ఎట్లాంటి పిల్లలు ఎట్టంటారు కొత్తగా పోయిన వాళ్ళు, వీళ్ళ ఫేస్ ఫీలింగు మాకు భయం వేస్తుంది. ఆ దూత కొంప తీసి ఇటు వచ్చింది అయ్యింది, మాకు భయం వేస్తుంది. అమ్మ నేను మనసులో ప్రభు ఆ దోత ఇటు రాకూడదయ్యో, ఆ దోత ఇటు రాకూడదయ్యో వామ్మో అనుకుని మేము ప్రార్థన చేసుకున్నాం. అక్కడికి ఇంకొక పిల్ల లేచిందండి, అందుకుంది ఆత్మ అమ్మడినే. మేమైతే ప్రార్థన చేసి ప్రభు మా బిడ్డ దగ్గరికి ఆ దోత రాకూడదని. దేవుని కృపను బట్టి సెట్ అయింది. స్తోత్రం చెబుదా. ఇజ్రాయేల్ ప్రజలంట ఎలుగెత్తేడుస్తున్నారంట. కానీ ఒక మాట చెప్పానా, పనికి మాలిన ఏడుపు ఇజ్రాయేల్ ప్రజలు ఏడిచింది. అప్పటి వరకు సహాయం చేసిన దేవుణ్ణి మర్చిపోయి ఏడ్చారండి వీళ్ళు. ఇక రేపు ఒక్క 3 రోజులు ఆగితే చాలు కానాను దేశంలో అడుగు పెట్టబోతున్నారు వీళ్ళు. మోషే అహరోన్లు ఇద్దరు వేగుల వారిని పంపించారు చూడటానికి. వారిలో కొంతమంది చెడ్డ సమాచారాన్ని అందించారు. ఆ 14 అధ్యాయం పైన చివరి వాక్యం చూసుకోండి మీరు. చెడు సమాచారం అని ఉంటుంది లాస్ట్ వాక్యంలో. కొందరు చెడు సమాచారం అందించారు. ఆ చెడు సమాచారం విని ఏడుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఏడ్చిన ఏడుపుకి దైవజనులకి ఏం చేయాలో అర్థం కాక సేవకులే ఇజ్రాయేలు ప్రజల ముందు సాగిలపడ్డారండి. అహరోను మోషే సాగిలపడి అడుగుతున్నారు, అయ్యా దేవుడు మంచివాడయ్యా, మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. దేవుడు ఇంతవరకు నడిపించిన వాడు ఇక ముందు నడిపీడా, తొందరపడమాకండయ్యా, ఏడవమాకండయ్యా. పిల్లలు కాదండి, పెద్దోళ్ళే. మన్నాను తిన్నవాళ్ళు, బండలో నుండి నీరు తాగిన వాళ్ళు, చేదురుని మధురమైన నీళ్లను తాగినోళ్ళే. రాత్రంతా ఏడుస్తున్నారు, ఎలుగెత్తి ఏడుస్తున్నారు. చెడు సమాచారం, ఈ చెడు సమాచారం వినటం అలవాటు ఉన్న వాళ్ళకి బుద్ధులు మారు. ఏ ఇంట్లో ఏం జరుగుతుందే, ఎవరు ఏ ఇంటికి పోతున్నారా, ఎవరెవరితో మాట్లాడుతున్నారా, అర్థమైందా? ఈ చెడు సమాచారం అలవాటు ఉన్న వాళ్ళకి బుద్ధులు మారు. ఇది ఏడుపే, పెద్ద ఏడుపు ఇది. ఈ చెడు సమాచారం వినే వాళ్ళకి అలవాట్లు ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఏడవటం మర్చిపోతారు, ఇతరుల గురించే ఏడుస్తూ ఉంటారు వీళ్ళు. ఇజ్రాయేల్ ప్రజలు ఏడుస్తున్నారు, కానీ ఆ ఏడుపు స్వచ్ఛమైంది కాదు. ఆ ఏడుపులో న్యాయం లేదు, అది మంచి ఏడుపు కాదు. విలువలేని ఏడుపును ఏడుస్తున్నారు వాళ్ళు. అప్పటి వరకు మేలులు పొందుకొని, ఆశీర్వాదం పొందుకొని, దీవెనలు పొందుకొని,
పగలు ఎండ దెబ్బైను రాత్రి వెన్నెల దెబ్బైను తగలకుండా మేఘస్తంభము వలె దేవుడు తోడయ్యుండి కాళ్ళకు కానీ చేతులకు కానీ గాయాలు కాకుండా, వారు వేసుకున్న వస్త్రం చిన్నగలేదు, వేసుకున్న చెప్పులు తెగిపోలేదు, అన్ని మేలులు పొందుకున్న వారు అపార్థం చేసుకుంటున్నారు. ఇంకా అపార్థం చేసుకుంటున్నారు. ఎవరిని? సేవకుల్ని తక్కువ అంచనేస్తున్నారు, సంఘాన్ని తక్కువ అంచనేస్తున్నారు, ఏడుస్తున్నారు. విలువలేని ఏడుపది. కానీ మనం ఏడవలసింది దేనికంటే మన కోసం, మన పిల్లల కోసం ఏడవాలి. దేనికో తెలుసా? చిన్న వయస్సులో పిల్లలు చెడిపోతున్నారు. వయస్సు అవసరం లేదు ఈ దినాలలో, జాగ్రత్త. చిన్న పిల్లలు గోలగూడ 4వ తరగతి అమ్మాయి ఒక అబ్బాయికి లవ్ లెటర్ రాసింది. ఎన్నో తరగతి? ఐ యామ్ విత్ లవ్ యూ, ప్లీజ్ లవ్ చెయ్యని రాసింది. ఈడిక టిక్ టాక్ని రెడీ అవుతుంటు. ఎవడీడు? 4వ తరగతి. ఎన్నో తరగతి? 4వ తరగతి. ఆమె 4వ తరగతి. ఇప్పుడు ఆ పిల్ల పొజిషన్ ఏందో తెలుసా? ఇలా బెంచీలు ఉంటాయిగా, వీళ్ళ బెంచీలు కంటే ముందు బెంచీలు సపరేట్గా ఒక కుర్చీ, ఆ పిల్లకి సపరేట్గా ఒక కుర్చీ. మెడకాయ అటు తిప్పినా షార్ట్లు పడతాయి, మెడకాయ ఇటు తిప్పినా షార్ట్లు పడతాయి, ఎట్ట చూసినా షార్ట్లు పడతాయి. ఎన్ని ఎంక్వైరీలు చేసిదో తెలుసు ఆ పిల్లవాడి గురించి. మళ్ళీ వాడు బర్త్డేకి పోయి వచ్చినా అనిద్దంట. ఏందంట? ఆడు బర్త్డేకి పోయి వచ్చావా అనిద్దంట. వయసు ఎంత? 10 సంవత్సరాల పిల్ల. ఏమండి? 10 సంవత్సరాల పిల్లగాడికి లవ్ లెటర్ రాస్తే కంట్రోల్ చేయలేని పరిస్థితులు అయిపోతున్నాయి. నీ పిల్లలు వయసుకు వచ్చారు, నువ్వేమనుకుంటున్నావు తెలుసు? ఏం తెలియదు మా పిల్లగాళ్ళకి, ఒకటే ముద్రేస్తావు, మా పిల్లలకి ఏం తెలియదు, మా పిల్లలకి అసలు ఏం తెలియదు. 4వ తరగతి దానికి అంత తెలిసిందంటే తాడు చెట్టు అంత ఎత్తికిండేడు. వీడికి ఏం తెలియదా? తెలీదండి? తెలీదా మేరమ్మ గారు? తెలుసు. వాడిని ఒకరోజు తండోడే, ఏంద్రు ఏం స్టైలుకు పోతున్నావు అంటే ఏం లేదా అంటుంటాడు. ఏంది? ఏం లేదయ్యా, ఏం లేదు అంటుండు. 4వ తరగతి పిల్లగాడండి. అందుకు యేసు ప్రభు నీ కోసం, నీ పిల్లగాల కోసం వేడవమంది. కొడుకు మంచోడు కాదు, తండ్రికి విరోధంగా బ్రతికిండు, చచ్చిపోయిండు. తండ్రి అలమటించి ఏడుస్తుండు. దావీదు మహారాజు అబ్షాలోము గురించి చూడండి ఆ మాట. 2వ సాముయేలు గ్రంథం త్వరగా చూడండి, 19వ అధ్యాయం 1వ వచనం. 2వ సాముయేలు గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. రాజు తన కుమారుని గురించి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి ఆ దినమున జనులందరూ వినిరి. అబ్షాలోము కుమారుడు చనిపోయిండు, యుద్ధం ముమ్మరంగా చేయబడింది. అక్కడికి దావీదు మహారాజు చెప్పాడు, దయచేసి వాడు చేసిన తప్పే, నా కొడుకును మాత్రం చంపమాకండి. మేనల్లుడే చంపేసిండు. దావీదు మహారాజు మేనల్లుడే చంపేసిండు అబ్షాలోముని. కొడుకు చెడ్డోడైనా కానీ ఏడుస్తున్నాడండి తండ్రి. నేను చెప్పాక నేను హాస్పిటల్ దగ్గర ఎందుకు ఏడుస్తుందాం ఇప్పుడు చెప్పానా? కొడుకు చెడ్డోడే కానీ తల్లి ఏడుస్తుంది.
కొడుకు మంచోడు కాదు, కొడుకు చెడ్డోడే. కొడుకు చెబితే వినలేదు, ఇష్టం వచ్చినంతగా తాగిండు, తిరిగిండు, ఎంజాయ్ చేసిండు. కానీ ఇప్పుడు హాస్పిటల్ పాలైన తర్వాత తల్లి ఏడుస్తుంది. అది ఆమె ఏడుపుకి గల కారణం. దావీదు మహారాజు కూడా తన కొడుకు కోసం ఏడుస్తుండు. వాడు బ్రతుకు దినములన్నీ పాపంతో బ్రతికిండయ్యా, పాపం చేస్తూ జీవించిండు. ఇకనైనా నా కుటుంబము ఒక మంచి మార్గంలో ఉండే కృపనయ్యి అని ఏడుస్తున్నాడండి దావీదు మహారాజు. నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? నీ ఏడుపు ఎప్పుడు జనాల మీద పడి ఆడవటమే. నీ ఏడుపుకి కారణము లేదు. నీ పిల్లలకు రక్షణ లేకపోయినా, నీ పిల్లలు ఇంతవరకు యేసు ప్రభుని తెలుసుకోకపోయినా, నీ భర్త ఇంతవరకు సరైన అనుభవంలో ఎదగకపోయినా కానీ, ఆడింటికి వచ్చి తాగి పడుకున్నా కానీ నీకు వీధిలో సమాచారాలు కావాలి. వీధిలో సమాచారాలు, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆమె ఇంట్లో ఏం జరుగుతుంది, ఆయన ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఏడుపే. ఇంట్లో వచ్చినోడిని చూసి ఆడవటం మాత్రం జాతగాట్లేదు. వీడు ఎప్పుడు మారతాడు ప్రభువా? మారే కృప. ఎన్నడన్నా తాగొచ్చి పడుకున్న నీ భర్త దగ్గరికి వెళ్ళి చేయబెట్టి ప్రార్థన చేసినవా నువ్వు? తాగొచ్చిన నీ భర్త మంచం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినవా నువ్వు కన్నీరు గార్చి? అవసరమైతే 100 రూపాయలు ఇచ్చి చెడగొడుతున్నావు నువ్వు. నీ పిల్లలు తాగొస్తే వాళ్ళ మంచం దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఏడుస్తున్నావా? నీ పిల్లలు ఇంకా విగ్రహార్థంలోనే ఉంటే వాళ్ళ కోసం ఏడుస్తున్నావా? అందుకే సుప్రభు ఏడమన్నాడు. నీ కోసం ఏడు, నీ పిల్లల కోసం ఏడు. నువ్వు మంది కోసం ఏడవద్దు, ఎవడో గురి నుంచి నువ్వు ఏడవద్దు. ఎదుగుతున్న వాడిని చూసి ఏడవద్దు, ఆత్మీయతలు ఎదుగుతున్న వాడిని చూసి ఏడవద్దు, పరిచర్యలు ఎదుగుతున్న వారిని చూసి ఏడవద్దు, ప్రార్థన చేసేవారిని చూసి ఏడవద్దు, పాటలు పాడేవారిని చూసి ఏడవద్దు, సహకరించే వాళ్ళని చూసి ఏడవద్దు, ప్రోత్సహించే వారిని చూసి ఏడవద్దు. ఆ ఏడుపు నీకు నష్టాన్ని తెచ్చిపెట్టిద్ది కానీ సమాధానాన్ని తెచ్చిపెట్టదు. వారు ఎంత పడిపోయినా కానీ ఖర్జూర వృక్షము వలె మోవ వేస్తారు. స్తోత్రం చెప్పండి. పిల్లలు నశించిపోతున్నందుకు ఏడవాలండి. విలాప వాక్యములు 1వ అధ్యాయం చూడండి. ఒక 2 మాటలు చూపిస్తాను నేను. విలాప వాక్యములు 1వ అధ్యాయం 16వ వచనం. విలాప వాక్యములు 1వ అధ్యాయము 16వ వచనం. వీటిని బట్టి నేను ఏడుచుచున్నాను. అక్కడాగు. వీటిని బట్టి నేను ఏడుచుచున్నాను. ఇప్పుడు చెప్పు, ఏటిని బట్టి నువ్వు ఏడుస్తున్నావు? వీటిని బట్టి నేను ఏడుచుచున్నానని రాయబడి ఉందాడ. నేనేమంటున్నానంటే వేటిని బట్టి నువ్వు ఏడుచుచున్నావు? దేన్ని బట్టి నువ్వు ఏడుస్తున్నావు? దేనికోసం ఏడుస్తున్నావు నువ్వు? అక్కడ కింద రాయబడిన మాట ఏంటంటే, నా పిల్లలు నాశనమైపోయిరి. ఏమయ్యారంట చెప్పండి? నా పిల్లలు నాశనమైపోయిరి. మీకు ఇంకా ఏడుపులో విలువ తెలియాలంటే ఒక 2 సెంటర్లు చెబుతా. సెంటర్లకు పోయి అడగండి. ఏదా సెంటర్ అంటారా? అనాథాశ్రమం, వృద్ధాశ్రమం. వయస్సులో పెద్దయి ముసలి వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉంటారు. వాళ్ళ దగ్గరకు పోయి అడగండి. ఏడుపుకి గల కారణం విలువేందో నీకు తెలిసింది. ఒకటే అంటారు, పిల్లల్ని పెంచాను, పెద్దవాళ్ళని చేశాను, ఉద్యోగాలు వచ్చినాయి, అమెరికా వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు,
కార్లు కొన్నారు, భవంతుల్లో ఉన్నాయి, కానీ మమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టారంటారు. అది పిల్లలు నాశనం అయ్యారంటే. కానీ తండ్రి మనస్సు, తల్లి మనస్సు గొప్పతనం ఏంటో తెలుసా? పిల్లలు ఉద్యోగం చేస్తున్నారు. పిల్లల మీద నింద పడనీయరండి తల్లిదండ్రులు. ఆడు ఎంత చెడ్డ కూతురైనా చెడ్డ కొడుకే అయినా కానీ. అనాథాశ్రమంలో ఉండి కూడా తల్లిదండ్రులు బిడ్డలనే దీవిస్తున్నారు. ఇంకా వాళ్ళు మంచిగా ఉంటే చాలమ్మా, మాకేడ మధ్యాహ్నం ఒక ముద్ద పెడుతున్నారు, సాయంత్రం ఒక ముద్ద పెడుతున్నారు. సుమన్ టీవీ ఇంటర్వ్యూస్ చూడండి మీరు. అనాథాశ్రమంలో ఉన్న వృద్ధులని ఎంత ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళని. అందుకే ఆడవాళ్ళు, నువ్వు నీ పిల్లలు నాశనం కాకుండా ఉండటానికి ఆడవాళ్ళు నువ్వు, నీ భర్త నాశనం కాకుండా ఉండటానికి ఆడవాళ్ళు నువ్వు. అర్థమైందా? ఈ వయసులో ఉన్న పిల్లలను కూడా లిమిట్ పరిమితులు వదలకూడదు అసలు. తెలుసా సంగతి మీకు? అసలు వర్షిక స్టేజ్లో పిల్లలను కూడా వదలకూడదు అసలు. ఏడవాలి నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ కోసం. నాశనము కాకూడదని. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. వేటిని బట్టి? నా భర్త సరిగ్గా లేడు ప్రభువా, నా పిల్లలు సరిగ్గా లేడయ్యా, నా బ్రతుకే బాగోలేదు, ఇంకోళ్ళ మీద పడి ఏడుస్తున్నా. ఆ ఏడుపును తొలగించు. ముందు నా కోసం, నా భర్త కోసం, నా పిల్లల కోసము వారు మారే అంతవరకు నా గురించి మాత్రమే ఏడ్చే కృపనియ్యా అని వేడుకో. కొంతమంది గురించి వినపడతాయి నాకు, ఆమె అట్టంటుందయ్యా, ఏమి ఎట్టంటుందయ్యా అని. ఆ ఏడుపు ఏడ్చే బదులు నేనంట, అసలు ముందు ఆమె కుటుంబం కోసం ఏడవమని రాదు, ఆమె కోసం ఏడవమని చెప్పరాదు, ఆమె పిల్లల కోసం ఏడవమని చెప్పరాదు, ఆయన కోసం ఏడవమని చెప్పరాదు, ఆయన భార్య కోసం ఏడవమని చెప్పరాదు, ఆయన పిల్లల కోసం ఏడవమని చెప్పరాదు. ఎవరో గురించి ఏడ్చే బదులు, ఎవరో గురించి, కొంతమంది గురించి చెప్పుకోకపోతే కడుపు నిండదు. అదొక ఏడుపు. నువ్వు ఏడవలసిందేమిటంటే, ఆడంటున్నాడు, నా పిల్లలు నాశనమైపోయారు. నీ పిల్లలు నాశనం కాకుండా ఉండటానికి ఏడవాలి నువ్వు. పట్టుకోలేకపోతున్నావండి పిల్లల్ని. భయం వేస్తుంది. కొంచెం అడుగు అసంతకెత్తే భయం వేస్తుంది గుండెల్లో. వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ మాటలు, వాళ్ళ తీరు, వాళ్ళ నడిచే విధానం, వాళ్ళ కూర్చునే విధానం తల్లిదండ్రులు చూస్తున్నారు. అయినా ఏం